సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ కూడా వెన్నుకొన్నాడు కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంటే ఆయన మన పట్ల ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ విషయంలో మనం గమనించినట్లయితే దేవుని మాటలు వినాలి. మన హెడ్డింగ్ అండి, దేవుని మాటలు వినాలి అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా గమనిద్దాం. ఏంటంటే మత్తయి సువార్త 7:24 వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే, కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నామండి. ఎందుకంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఈ విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. అంటే బండ మీద ఇల్లు కట్టుకుంటే బుద్ధిమంతుని పోలియుండును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్తలోనికి వెళ్దామండి. మనం మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేతునని ప్రభువుని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ఎంతో ప్రయాసపడిపోతున్నారు విశ్రాంతి లేకుండా. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేతును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి 29వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను స్వాతికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన ప్రాణానికి విశ్రాంతి దొరకాలంటే మరి ఆయన మాట్లాడుతున్నాడు 29వ వచనం, నేను స్వాతికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీకు ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. 30వ వచనం, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఆయన కాడ ఎలాగుందంటే సులువుగా ఉందంట, నా భారము తేలికగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనం గమనించాలి. మరి దేవాది దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుని మాటలు వినాలి. ఆయన మాటలు ఎలాగున్నాయో తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. మరి మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అవగాహన కలిగి ఉండాలండి మనం ప్రతి ఒక్కరం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా రోమపత్రికలకు వెళ్దామండి. మనం 8వ అధ్యాయంలోనికి 8వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. కాగా శరీరానుసారం భావము గలవారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఆత్మ మీలో
నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నవారే ఉండాలి. లేనట్లయితే వాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా గమనించినట్లయితే మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. మనం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. మీ దేహమును దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని మాటలు మన దేహంతో దేవుణ్ణి మనం మహింపరచవలసిన భద్రమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని తెలియపరచండి, మీ దేహమును దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి. ఆ విధంగా మనం ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుణ్ణి మనం మహింపరచాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తిమోతి రాసిన మా 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియే. ప్రభువు నామం ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియే. ప్రభు నామం ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దుర్నీతి నుండి తొలగిపోతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి దేవుని మాటలు అనేకమని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం గమనించినట్లయితే దేవుని మాటలో అనేకమని మనం కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మరి మనం ఏ విధంగా ఉంటున్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మరొక విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మాటలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుకుందాం. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించు ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుచున్నారు. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన మాటలు ఎలాగ ఉండాలంటే కొద్దిగా ఉండాలంట. దేవుని మాటలు మనం వినాలి, మనం మాట్లాడకూడదండి. మన మాటలు ఎలాగ ఉండాలి, కొద్దిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా మనకి తెలియపరుస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దేవుడు ప్రతిదీ కూడా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రసంగి గ్రంథకర్త మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏ విధంగా జీవించాలో ప్రసంగి గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరంలో రాకముందే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దుర్దినాలు రాకముందే దేవుని మాటలు మనం వినవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 2వ వచనంలో మనం గమనించినట్లయితే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాలి దినమందే నీ సృష్టికర్త శరణకు తెచ్చుకొనుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మన సృష్టికర్తను బాలి దినములో నుంచే మనం సృష్టికర్త గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని
మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉండాలి. సృష్టికర్తను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎప్పుడు చిన్నతనం నుంచే, బాల్య దినంలో నుంచే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుడు సమస్తాన్ని మనకి కలగజేసిన దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని కలగజేశాడు. అసలు మనం ఏమై ఉన్నాము అని ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయం 5వ వచనం, మరి గర్భంలో నిన్ను రూపించక మునిపే నిన్ను నెరిగి తిని, నువ్వు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవర్తక నిన్ను నియమించి తిని అన్నటువంటి విషయాన్ని ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన విషయంలో కూడా మన గర్భంలో ఉండగానే మన గురించి ఎరుగుతాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. 139వ కీర్తనలో మనం గమనించినట్లయితే మనం గర్భంలో ఉండగానే ఆయన మనల్ని ఎరుగుతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 139వ కీర్తన 15-16 వచనాలు మనం చదువుకుందాం. నేను రహస్యమంది పుట్టిననాడు భూమి యొక్క అగాస్థలంలో విచిత్రంగా నింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన జీవగ్రంథంలో మరి మనం పిండమనై ఉండగానే రాసుకున్నాడు. ఎంత మరి మంచి మనసు దేవుడిది మనం గమనించాలి. మన విషయంలో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే 139వ కీర్తన 13, నా అంతరంతరమును నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నువ్వు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యం పుట్టుచున్నవి. ఇందును బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఈ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని మాటలు మనం వినాలండి. దేవుని మాటలు పెడిసేవని పెట్టడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన సువార్తలోకి వెళ్దామండి. మనం యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు పాపులు మనమే ఆలకింపడని ఎరుగదము. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనమే ఆలకించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనమే ఆలకించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి పాపులు మనమే ఆయన ఆలకించినటువంటి దేవుడు. మరి అలాంటప్పుడు మనం పాపంలో ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాలి. అప్పుడు ఆయన ధరించుకోవాలి మనం. అప్పుడు మన ప్రతి ఒక్క పని కూడా కూడా దేవుడు చూస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలోకి వెళ్దామండి. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది అంటే పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12:47. ఎవడైనాను నా మాటలను విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. అంటే ఆయన మాటలు మనం గైకొన్నట్లయితే ఆయన తీర్పు తీరుతాడన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ క్రైస్తవులంటే మనం గమనించాలి. దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు నమ్మదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు జగత్ పునాది వేయబడకునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నటువంటి గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ప్రతీదీ కూడా మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే
దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క మేలు గొప్పదైనటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను, ముట్టగా మోయిసున్న వారు నిలిసిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే అంత అద్భుత గల దేవుడు, చనిపోయిన వారిని లేపగల దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని మాటలో చాలా విలువ గలవి, వెలగలవి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ప్రతి ఒక్క మాట కూడా తీర్పు దినాన్న మనం లెక్క అప్పచెప్పవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన లెక్క అప్పచెప్పవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు అనేకమైన ఉన్నాయి. దేవుని మాటలు ఎలా ఉన్నాయంటే అనేకమైన ఉన్నాయంటండి. ఈ భూలోకమే సరిపోదంట. అలాంటి దేవుని మాటలు మనం వినవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చేశాడు. అందులో మరి మనల్ని ఈ విధంగా జీవించడానికి దేవుడిచ్చిన ఈ ఆతిథ్యం పట్ల దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడి మాటలో మరి సీమోను పేతురు విన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళదువు? నీవే నిత్యజీవం గల మాటలు మాట్లాడగలవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే విశ్వాసం కలిగి ఎరిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పను. అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పాటుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు, దేవుడు సమస్తాన్ని చెప్పగలగా సమర్థుడు, దేవుడు సమస్తాన్ని తెలియపరచగలవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని మాటలు మనం వినాలండి. పిడిసవను పెట్టడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను.